211 క్వశ్చన్ చూడండి. పెట్రోలియం ఈజ్ కాల్డ్ బ్లాక్ గోల్డ్ బికాజ్ పెట్రోలియం ఏమంటారు? బ్లాక్ గోల్డ్ అని అనడం జరుగుతుంది. బ్లాక్ గోల్డ్ అంటారు. పెట్రోలియం ఏమంటారు? బ్లాక్ గోల్డ్ అంటారు. ఎందుకు బ్లాక్ గోల్డ్ అని అనడం జరుగుతుంది? నల్ల బంగారం అని ఎందుకు అంటారు? పెట్రోలియం నల్లగా ఉంటుంది, కానీ వాణిజ్యపరంగా అత్యంత విలువైనది. గ్రేట్ కమర్షియల్ వాల్యూ ఉన్నది కాబట్టి దాన్ని ఏమనడం జరుగుతుంది? బ్లాక్ గోల్డ్ అంటారు. ఏమంటారు? బ్లాక్ గోల్డ్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ 212 క్వశ్చన్ చూడండి. పెట్రోలియం రిఫైనింగ్ ఈజ్ డన్ ఇన్. పెట్రోలియం రిఫైనింగ్ ఎక్కడ చేయడం జరుగుతుంది? ఏ విధంగా చేయడం జరుగుతుంది అంటున్నాడు. సో పెట్రోలియం రిఫైనింగ్ ఎట్లా చేస్తాము అని అంటే, మనకు అందులోపల పెట్రోలియం రిఫైనింగ్లో అంటే పెట్రోలియం లోపల ఉన్న డిఫరెంట్ కాంపోనెంట్స్ మనం సపరేట్ చేయాలి. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ని యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రాక్షనేటింగ్ కాలమ్స్ ఇన్ రిఫైనరీస్లో తీసుకొని సపరేట్ చేయడము జరుగుతుంది. అంటే ఈ యొక్క ముడి పెట్రోలియంను శుద్ధి ప్రక్రియను పెట్రోలియం రిఫైనరీస్లోని పెద్ద ఫ్రాక్షనేటింగ్ కాలమ్స్లో చేయడం జరుగుతుంది. పెట్రోలియం రిఫైనరీస్లోని పెద్ద ఫ్రాక్షనేటింగ్ కాలమ్స్లో నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ 213th క్వశ్చన్ చూడండి. ద లైటెస్ట్ ఫ్రాక్షన్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ పెట్రోలియం ఈజ్. పెట్రోలియం నుంచి తీయబడిన చాలా తక్కువ డెన్సిటీ ఉన్న కాంపోనెంట్ ఏంటిది అని అంటే పెట్రోల్. చాలా తక్కువ డెన్సిటీ ఉన్నది ఏంటిది? పెట్రోల్. సో ఇవ్వబడిన వాటి లోపల మనకు అంటే ఇక్కడ ఇవ్వబడిన వాటి లోపల తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉండేది ఏంటిది? పెట్రోల్. కాబట్టి పెట్రోల్నే మనము ఈజీగా ఆవిరయ్యే కాంపోనెంట్ కాబట్టి ఇది ఈజీగా మనకు ఎవాపరేట్ అవ్వడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 214 క్వశ్చన్ చూడండి. డీజిల్ ఈజ్ యూజ్డ్ ఇన్. డీజిల్ ఎక్కువగా ఎక్కడ యూజ్ చేయడం జరుగుతుంది? ఎక్కడ యూజ్ చేస్తారు జనరల్గా డీజిల్ని? మనకు ట్రాక్టర్స్ అండ్ బస్సెస్లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ట్రాక్టర్స్ అండ్ బస్సెస్లో ఎక్కువగా యూజ్ చేయడము జరుగుతుంది. సో డీజిల్ని సాధారణంగా ఎక్కువ శక్తినిచ్చే భారీ ఇంధన వెహికల్స్ లోపల వాడడం జరుగుతుంది. కాబట్టి హెవీ మోటార్ వెహికల్స్లో దీన్ని వాడడము జరుగుతుంది. ఎందుకంటే దీని నుంచి వచ్చే కెలోరిఫిక్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. కెలోరిఫిక్ వాల్యూ అంటే ఇంధనం నుంచి వచ్చే శక్తి ఎక్కువగా ఉండడము జరుగుతుంది. దీన్ని భారీ ఇంధనం అని కూడా అనడము జరుగుతుంది. 214 ఆన్సర్ ఈస్ ట్రాక్టర్స్ అండ్ బస్సెస్. 215th క్వశ్చన్ చూడండి. కిరోసిన్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ యాజ్. కిరోసిన్ని ఎక్కువగా దేనికోసం యూజ్ చేయడం జరుగుతుంది? దీన్ని 215th క్వశ్చన్ ఏవియేషన్ ఫ్యూయల్ అండ్ డొమెస్టిక్ ఫ్యూయల్గా యూజ్ చేస్తారు. కిరోసిన్ దేనిగా యూజ్ చేస్తారు? ఏవియేషన్ ఫ్యూయల్ అండ్ డొమెస్టిక్ ఫ్యూయల్గా యూజ్ చేయడం జరుగుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో జెట్ ఇంధనాలుగా వాడతాం. దీన్ని జెట్ ఇంధనంగా వాడడం జరుగుతుంది.